హలో కేటీఎం డ్యూక్ 200 అనమాట. ఇది చూడండి, టైర్ అయితే ఎంత బల్క్గా ఎంత హెవీగా ఉందో. చైన్ ఆరెంజ్ కలర్ సూపర్ ఉంటుంది కదా. ఈ కేటీఎం బైక్ ఇంజన్ కెపాసిటీ 199 cc అనమాట. మైలేజ్ ఏమో 35 కిలోమీటర్ వస్తుంది. అండ్ ట్రాన్స్మిషన్ వచ్చి సిక్స్ స్పీడ్ అనమాట, మాన్యువల్. వెయిట్ ఏమో 159 kgs ఉంటుంది. అండ్ ఫ్యూయల్ కెపాసిటీ 13.4 లీటర్స్. సీట్ హైట్ 822 మీటర్స్ అంట. కేటీఎం సీట్ చూడండి ఎంత డిజైన్గా ఉందో. అసలు ఎందుకండి ఇంత ఫేమస్ కేటీఎం? అందరు పడి చేస్తున్నారు, కావాలి 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 బైక్ అని. ఈరోజు మా ఇంటి బయట ఈ బండి ఉంటే నేను వీడియో తీశానండి. మా ఫ్రెండ్ ఈ బండి తీసుకొని వచ్చాడు చూపిద్దామని, సో వీడియో తీసుకున్నాను. కలర్ అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకు ఫేమస్ అడిగితే వాడు ఏం చెప్పలేదు, నచ్చిందని చెప్పి కొనుక్కున్నాడంట. వాడు కొని కూడా 1 year అవుతుందిలే ఈ వెహికల్. ఎలక్ట్రానిక్ ఆరెంజ్. దీంట్లో మొత్తం 3 కలర్స్ ఉంటుందంట, వైట్, బ్లాక్, ఇది ఆరెంజ్. 200 డ్యూక్. ఇది సీట్ కవర్ కూడా వేసుకోవాలి ముందర పెట్రోల్ ట్యాంక్కి. బండి అయితే కొంటాడు. అవును, దీనికి మిర్రర్స్ లేవే ఫ్రంట్. ఓకే, మిర్రర్స్ లేవని అడిగితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు, లేదంటే పెట్టుకోరు అని చెప్పాడు. టాప్ స్పీడ్ వచ్చి దీంట్లో 140 కిలోమీటర్ అంట. అంత స్పీడ్ పోతే ఏమన్నానా? కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ పర్చేజ్ చేస్తారేమో ఈ వెహికల్. చూడడానికి అయితే లుక్, డిజైన్ అంతా బాగుంది. మీకు కేటీఎంలో ఏ వెహికల్ అంటే కలర్ అంటే ఇష్టమో చెప్పండి. దీంట్లో ఆరెంజ్ బాగుంటుందా, బ్లాక్ బాగుంటుందా, వైట్ బాగుంటుందా? ఇది ఎందుకు ఇది ఏసీ లాగా ఉంది బ్యాక్ సైడ్? బ్యాక్ సైడ్ అంటే అదే అండి, ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ వీల్కి అనమాట. ఇది మాత్రం ఐరన్ మ్యాన్ లాగా ఉంది. కింద డిజైన్ మాత్రం సూపర్ ఉంది. బండి ఏమో చూడడానికి సూపర్ ఉంది, స్ప్రింగ్ సూపర్ ఉంది.